హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. వీక్ డేస్లో మోస్ట్లీ నేను మార్నింగ్ టైమే వంట కంప్లీట్ చేసుకుంటాను. ఇవాళ లంచ్ బాక్స్లోకి పాలకూరతో పప్పు చేస్తున్నాను. 2 cups ఆఫ్ కందిపప్పుని తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. పాలకూరని సన్నగా తురుముకొని వాష్ చేసి పెట్టుకున్న పప్పులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా టమోటా, కొద్దిగా చింతపండు, కొద్దిగా గార్లిక్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పప్పు ఉడికేలోపు నేను ప్యారలల్గా రైస్ కుక్ చేసుకుంటున్నాను. లంచ్లోకి కొన్ని ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఈలోపు పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా నెయ్యి, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కొన్ని వేసుకొని వేయించుకోవాలి. కుక్కర్ మూత తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పప్పును బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 minutes ఇలాగే స్టవ్ మీద పెట్టేస్తే పప్పు రెడీ అయిపోతుంది. మార్నింగ్ టైం క్విక్గా హెల్తీగా చేసుకోవాలంటే పప్పు అనేది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఏదైనా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకుంటే న్యూట్రియంట్స్ అనేటివి యాడ్ అవుతాయి. ఇప్పుడు రైస్ కుక్ అయ్యేలోపు నేను స్నాక్స్ కోసం యాపిల్స్ కట్ చేశాను. యాపిల్స్ కట్ చేసి పెడితే కొద్దిసేపటికి కలర్ చేంజ్ అవుతాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్లో ఒక 5 minutes అలాగే ఉంచి బాక్స్లో పెట్టుకున్నారంటే అది ఈవినింగ్ వరకు కూడా అలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు నేను లంచ్ ప్యాక్ చేస్తున్నాను. కుకుంబర్ స్లైసెస్ అండ్ బాయిల్డ్ ఎగ్ పెట్టాను. మా పాపకి బ్రేక్ఫాస్ట్ కోసం సీరియల్ ఇంకా మిల్క్ యాడ్ చేసి ఇచ్చాను. రైస్ ఇంకా స్నాక్స్ కూడా ప్యాక్ చేసేసి లంచ్ బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ టైం 7 దాటింది, బట్ ఇంకా బయట అంతా డార్క్గానే ఉంది. కంప్లీట్ సన్లైట్ రావడానికి ఒక 7 పైనే అవుతుంది. నేను మా హస్బెండ్ కోసం కూడా లంచ్ ప్యాక్ చేస్తున్నాను. కిచెన్లో ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్గా ఆడవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక పని అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొక పని అని వెళ్ళిపోతూ ఉంటాము. దీనివల్ల మనకి స్ట్రెస్ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. కొంచెం గ్యాప్ తీసుకొని ఒక 10 minutes అలా బాల్కనీలో కూర్చోవడం కానీ, ఆ నేచర్తో అలా మీకోసం మీరు ఒక 10 minutes స్పెండ్ చేసుకున్నట్లయితే కొంచెం రీఫ్రెషింగ్గా ఉంటుంది. మన గురించి మనం ఆలోచించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ప్యాటియోలో నేచర్ని చూసుకుంటూ కాఫీ తాగుతున్నాను. ఇది నాకు చాలా బ్యూటిఫుల్ మూమెంట్. ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను. ఇలా పూజ చేసుకోవడం వల్ల డే అంతా మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా అనేది ఉంటుంది. అలానే ఎక్కువసేపు ఏం అవసరం లేదు, జస్ట్ ఒక 5 to 10 minutes చాలు. మా బాబుకు కూడా బ్రేక్ఫాస్ట్ కోసం సీరియల్ ఇస్తున్నాను. తనే తినాలని ట్రై చేస్తూ ఉన్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ కొంచెం రైస్ మిగిలింది, అందులో వాటర్ పోసి ఉంచాను. ఫస్ట్లో నేను ఇది తినేదాన్ని కాదు. ఇప్పుడు దీని హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటాను. కొద్దిగా ఆనియన్ అండ్ ఇంకొంచెం పికిల్తో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? చెప్తాను. జుట్టు బాగా అందంగా పొడవుగా ఉండాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. అలాంటి వాళ్ళ కోసం ఈ రోస్మేరీ వాటర్. ఈ వాటర్ని మీరు ఒక 2 months యూస్ చేస్తే హెయిర్ బాగా గ్రో అవ్వడం అబ్జర్వ్ చేస్తారు. బట్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక 3 glasses ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ చేయండి. ఇక్కడ నేను డ్రై రోస్మెరీ లీవ్స్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఫ్రెష్వి దొరికితే అవైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఈ లీవ్స్ని 3 glasses ఆఫ్ వాటర్కి 3 spoons తీసుకున్నాను. కొద్దిగా పుదీనా ఆకులు ఇంకా కొంచెం జింజర్ కూడా తీసుకున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ 3 ingredients కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక 20 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక 20 minutes ఇలాగే బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కంప్లీట్గా చల్లారిపోయింది.
ఈ వాటర్‌ని ఏదైనా స్ప్రే బాటిల్‌లో కానీ ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ వాటర్‌ని మీరు వీక్లీ ట్వైస్ హెయిర్‌కి అప్లై చేసుకోండి. అలాగే లీవ్ చేసేసేయొచ్చు. ఆయిల్ పెట్టుకున్నప్పుడు మాత్రం యూజ్ చేయొద్దు. ఇంకో ఈజీ మెథడ్ చెప్తాను. మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత ఒక మగ్‌లో ఈ రోజ్‌మెరీ వాటర్ ఒక హాఫ్ మగ్ తీసుకోండి. ఇంకొంచెం ప్లెయిన్ వాటర్ కలుపుకొని మీ హెయిర్‌కి కండిషనర్ లాగా అప్లై చేసుకోవచ్చు. తర్వాత వాష్ చేయాల్సిన అవసరం లేదు. స్మెల్ కూడా బావుంటుంది. నేను ఈ వాటర్‌ని ఫిల్టర్ చేసుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. వీక్లీ ట్వైస్ మీరు ఈ వాటర్ యూజ్ చేసినట్లయితే మీకు రిజల్ట్ బాగా అబ్జర్వ్ చేస్తారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.